ఏం పేరు? పాట పాడతావా? ఏమన్నా రైమ్స్ పాడతావా? వస్తాయా రైమ్స్? నువ్వు పాడతావా పాట? వెరీ గుడ్. చేసుకొని రావాలి. నెక్స్ట్ ఎవరు? దాన్ని గౌరవైన ఎమ్మెల్యే గారు మా పార్లమెంట్ నుంచి ఇక్కడికి వచ్చి నేను చేతి మీద పిల్లలకు యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ చేసినందుకు చాలా కృతజ్ఞతలు సార్. ఈ పిల్లల తల్లిదండ్రులకు నమస్కారం. మీరేనమ్మా అందరూ? కొద్ది జరగనైనా చూడండి. కొద్ది గ్రామంలో అందరూ కూడా పిల్లలు అంగన్వాడికి పంపుతున్నారా? ఎవరైనా మిస్ అవుతున్నారా? పంపుతున్నారు. వాళ్ళకు కావాల్సిన గుడ్లు ఏదైతే మీకు డైట్ ఉందో అది మనకుందా? స్టాకు మీరు జాగ్రత్తగా పిల్లలు కాబట్టి కొద్దిగా ఏదైనా అటిట్ అయినా కూడా వాళ్ళకు మళ్ళా స్టమక్ అప్సెట్ వామిటింగ్స్ ఏదో అవుతాయి. కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి. మీది చాలా ఇంపార్టెంట్. మీ బాధ్యత అనేది మీరు 364 రోజులు మంచిగా పనిచేసినా ఒక్కరోజు పొరపాటు జరిగితే మీరు మొత్తం పనిచేయనట్టే అవుతుంది. ఎందుకంటే ప్రభుత్వం కూడా పిల్లల విద్య మీద అంగన్వాడీ కేంద్రాలు కావచ్చు, స్కూల్స్ కావచ్చు, ప్రైమరీ స్కూల్స్, హై స్కూల్స్ అన్నిటి మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటుంది. కలెక్టర్ గారు కూడా మానిటర్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎంపీడీఓలు, మిగతా అందరు స్టాఫ్, ఐసీడీఎస్ అందరు స్టాఫ్ అంతా కూడా రెగ్యులర్ గా మానిటర్ చేయాలి. మీరు కూడా అమ్మా పైనుంచి మేము చూస్తే కాదు, కింద మీరు కూడా రెగ్యులర్ విజిట్ చేయాలి. అంగన్వాడీ సెంటర్లలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి, ఫెసిలిటీస్ లేవు అంటే ఇమ్మీడియట్ గా మా లీడర్లకు చెప్తే వాళ్ళు నాకు చెప్తారు. ఇమ్మీడియట్ గా ఏమేమి లేవో ఇబ్బందులు ఉంటే సాధ్యమైనంత త్వరలో వాటిని పరిష్కారం చేస్తాం. ఎందుకంటే మీరంతా అదృష్టవంతులు. పిల్లలతోటి సమయం గడిపే అవకాశం మీకు వచ్చింది. వాళ్ళు అంగన్వాడీ ఎన్ని 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 రోజులు ఉంటారు మీతోటి? 2 years. అంటే 6 years వచ్చేదాకా ఉంటారు. మన దగ్గరకు వచ్చేటప్పటికి ఇంకా 3 years ఉంటాయి. అంటే 3 సంవత్సరాలు మీ దగ్గర ఉంటారు. అంటే ప్రీ ప్రైమరీ ఏమంటారు, నర్సరీ, ప్రీ నర్సరీ అంతా మీ దగ్గరే. సో ఇక్కడ నుంచి బయటికి పోతే వాళ్లకు స్కూల్ అంటే భయం లేకుండా చేయాలి. వాళ్ళకు ఏబిసిడీలు అన్ని ఇక్కడనే నేర్పుతారా? వీళ్ళు నేర్పిస్తుండ్రా? తెలుగు కూడా? సో తెలుగు, ఇంగ్లీష్ రెండు నేర్పిస్తారు. నేర్చుకుంటున్నారా పిల్లలు మంచిగా? వెరీ గుడ్. ఏమ్మా మీకు ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా అంగన్వాడీ మీద? ఏమ్మా తల్లి చెప్పాలి. తల్లి మీరు చెప్తే మాకు తెలిసి సరి చేస్తాం. పెడుతుందా? అచ్చా. అంటే ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా ఇస్తున్నారా? సో పిల్లలకి ఇస్తారు సర్వీసు, ప్రెగ్నెంట్ ఉమెన్ కి ఇస్తారు. ఓకే. కోసేద్దామని అనుకుంటే కాంట్రాక్టే కదా. ఇది చిన్నగా వికటిస్తే మాత్రం పెద్ద న్యూస్ అవుతుంది. మీ అందరు ఉద్యోగాలకు ముప్పు వస్తుంది. దయచేసి జాగ్రత్తగా ఉండండి. తప్పు జరిగినాక నా దగ్గరికి వస్తే నేనేం చేయలేను. తప్పు జరగకుండా చూసుకోండి. ఒక్కోసారి చిన్న తప్పు పెద్ద శిక్ష పడుతుంది. మన నవాబ్పేటలో తప్పేం లేదు పాపం. పెద్ద న్యూస్ కాగానే చేతులు కాలింది అని చెప్పి సస్పెండ్ చేసిన వాటిని తీరా చూస్తే పెద్దగా ఏం లేదు, చిన్నగా ఏదో ఆయిల్ డ్రాప్ పట్టలేదు. కాబట్టి దయచేసి మీరు జాగ్రత్తగా ఉండండి. మన కలెక్టర్ గారు సీరియస్ గా ఉన్నారు, మేము సీరియస్ గా ఉన్నాము, సీఎం గారు సీరియస్ గా ఉన్నారు. పిల్లల విషయంలో, చదువు విషయంలో మేము మానిటర్ చేస్తాం. గతంలో లాగా కాదు.
కాబట్టి మీరు కూడా కొద్దిగా మీ విధి నిర్వహణలో కొద్దిగా జాగ్రత్తలు పాటించండి. మీరు మంచిగా చేస్తున్నారు, దానికి ఏమి ఇబ్బంది లేదు. కానీ కొన్ని మినిమం జాగ్రత్తలు మీరు పాటిస్తే జరిగే అనర్థాలను ఆపడానికి మీకు వీలవుతుంది. ఇంకమ్మా చెప్పండి, పేరెంట్స్ చెప్పాలి, మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే చెప్పండి. ఏం లేవమ్మా? సరే, ఇంకేం కావాలనుకుంటున్నారు మీరు అంగన్వాడీల పిల్లలకు?